అందరికీ నమస్కారం. నేను మీ గోపాలయ్యంగారు. ఈరోజు 26వ తారీఖు ఆగస్టు నెల 2024. ఈనాటి పంచాంగం ఎలా ఉంటుంది, అలాగే 12 రాశులకు దినఫలాలు ఎలా ఉందో ఇవాళ తెలుసుకుందాం. ఈరోజు కానీ చూసుకుంటే 26 ఆగస్టు 2024 సోమవారం అన్నమాట. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, అలాగే వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం, తిథి వచ్చేసి అష్టమి తిథి, నక్షత్రం కృత్తికా నక్షత్రం అన్నమాట. మరి అష్టమి తిథి వచ్చింది ఇవాళ. శ్రీకృష్ణుడి యొక్క జన్మదినం కాకపోతే ఎట్లా మరి? మంచి బ్రహ్మాండంగా శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమిలో రోజునాడు శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించాడు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడిని ఇవాళ ఆరాధించాలి. శ్రీకృష్ణ పరమాత్ముడిని ఎలా ఆరాధించాలి అంటే చక్కగా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకోవడం, ఫోటో పెట్టుకోవటం, మంచి అలంకారాలు చేసి స్వామికి దగ్గరగా భగవద్గీత ఇంట్లో ఉంటే స్వామి దగ్గర పెట్టి భగవద్గీత 2 పూలు కూడా పెట్టి ధూప దీపాల ఆరాధన చేసి కృష్ణుడి యొక్క అష్టోత్తర నామాలు ఉంటాయండి, వాటిని చదివిన తర్వాత చక్కగా గోవింద కృష్ణ విఠలే వేణుగోపాల కృష్ణ విఠలే రంగ రంగ విఠలే శ్రీ పాండురంగ విఠలే బోల్డని భజనలు ఉంటాయి యూట్యూబ్లో. బ్రహ్మాండంగా వాటిని పెట్టి ఎంజాయ్ చేయండి. భగవంతుడికి మంచి నైవేద్యాలు పెట్టండి. మీ ఇంట్లో శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి మీతో ఉండి మీతో కలిసి భోంచేసి మీ కుటుంబాన్ని ఆశీస్సులతో నింపి ఆయన వెళ్తారు. మీ కుటుంబం వచ్చే సంవత్సరం కృష్ణాష్టమి వరకు ఎటువంటి దిగులు లేకుండా బ్రహ్మాండంగా ఉంటారని తెలియజేస్తూ, ముందుగా ఈనాటి కార్యక్రమంలో మేషరాశి వాళ్ళని చూసుకుంటే ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు కొనడానికి బాగుంది, ఉద్యోగస్తులకు మంచిది, వ్యాపారస్తులకు చాలా బాగుంది. వృషభ రాశి వాళ్ళని గమనిస్తే ఈరోజు తిరగడము, తిప్పటము, ప్రయాణాలు, అలసట అన్నీ మంచి పనుల కోసమే జరుగుతాయి. అలాగే బంధువుల, స్నేహితుల రాకపోకలు, వాళ్ళతో చిన్న చిన్న వివాదాలకి అవకాశం లేకపోలేదు. ఉద్యోగం చేసే వాళ్ళకి బాగుంది, వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంది. మిథున రాశి వాళ్ళని గమనిస్తే మిథున రాశి వాళ్ళకి ఇవాళ బీభత్సమైన ఖర్చు ఉంటుంది. మాట్లాడితే ఖర్చు కాబట్టి ఖర్చుని అదుపులో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ధన నష్టం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న సమయానికి డబ్బు రాకపోవడం వల్ల కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగస్తులకు చాలా బాగుంది, కష్టపడితే మంచి పేరు వస్తుంది, వ్యాపారస్తులకు కూడా బాగుంది. కర్కాటక రాశి వాళ్ళని గమనిస్తే ఈరోజు అన్ని రకాల లాభాలు ఉంటాయి. ఏ పని చేసినా మంచి లాభంతో ముందుకు దూసుకువెళ్తారు. పాజిటివ్ ఎనర్జీ బాగా ఉంటుంది. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకి ఈరోజు చాలా మంచి రోజు. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి లాభదాయకంగా ఉంటుంది. జాగ్రత్తగా వ్యాపారం చేయాల్సి ఉంటుంది. సింహరాశి వాళ్ళని గమనిస్తే ఈరోజు పదవులు రావడం, పదవి యొక్క లాభాలు ఉండడం, మంచి గౌరవము, మర్యాద, సన్మానాలు, సత్కారాలతో ఉంటుంది. మంచి కాన్ఫిడెన్స్గా ఇవాళ బ్రహ్మాండంగా ఉంటారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి లాభాలు కనిపిస్తున్నాయి. కన్యా రాశి వాళ్ళందరికీ కానీ గమనిస్తే కన్యా రాశి వాళ్ళందరికీ ఈరోజు అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది. తండ్రులు, పెద్దవాళ్ళు, మేనమామల యొక్క ఆశీస్సులు, అనుకున్న పెండింగ్ పనులు పూర్తి చేయడం, అదృష్టాన్ని కలిగి ఉండడం బాగా ఉంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. వ్యాపారం చేసే వాళ్ళకి ఇవాళ వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయని కూడా చెప్పొచ్చు. తులారాశి వాళ్ళందరికీ కూడా అష్టమ చంద్రుడు అష్టమ స్థితిలో ఉండి కాస్త ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెడతాడు. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా నిదానంగా జరుగుతాయి. కాబట్టి ఓపిక పట్టాలి, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఉద్యోగం చేసే వాళ్ళందరూ చాలా కఠినమైన రోజుని, సవాళ్ళని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంది. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు భార్యాభర్తల మధ్య చక్కటి సత్సంబంధాలు కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదిరేటువంటి శుభవార్తలు అందుతాయి. వ్యాపారం పార్ట్నర్షిప్లో కలిసి వస్తుంది. అదృష్టం బాగా కలిసి వస్తుంది. మంచి లక్కీ పర్సన్గా ఉంటారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంది. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు కానీ గమనిస్తే ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పొరపాట్లు, అనవసరమైన విషయాల్లో దూర్చకుండా ఉంటే మంచిది. ఉద్యోగం చేసే వాళ్ళు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎంత కష్టపడ్డా సరైన గుర్తింపు ఉండకపోవచ్చు. వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం మంచి లాభాలు ఉంటాయి. మకర రాశి వాళ్ళని గమనిస్తే ఈరోజు చాలా తెలివితేటలతో, ఎప్పుడూ లేని ఆలోచనలతో ముందుకు దూసుకు వెళ్తారు. పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు.
అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయి. కుంభరాశి వాళ్ళని గమనిస్తే ఈరోజు కుంభరాశి వాళ్ళందరికీ సొంత ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు, ఆస్తిపాస్తులు దక్కేటువంటి రోజు. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటడం మంచిది. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచండి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా చాలా మంచి రోజు. మీనరాశి వాళ్ళని గమనిస్తే మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు బంధువులతో, స్నేహితులతో గొడవలు, ఇబ్బందులు, మానసికంగా కష్టాలు ఉంటాయి. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, తప్పుడు పనులు చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా మెదడుని మనం అధీనంలో పెట్టుకోవాలి. అలాగే పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళు బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి నష్టం రాకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క జన్మదినం. అంటే దాదాపు 5025 సంవత్సరాల కింద పరమాత్ముడు భూమి మీదకి పుట్టి కంసుడు అనేటువంటి రాక్షసుడికి యొక్క కిరాతకానికి పిల్లలందరూ బలి అయిపోతుంటే అష్టమ జన్మంలో పుట్టినటువంటి వాడు శ్రీకృష్ణుడు అనమాట. అష్టమి రోజు పుట్టాడు. నానా కష్టాలు పడ్డాడు. మనమంతా కృష్ణ పరమాత్ముడు చాలా గొప్ప దేవుడు అంటాం. కానీ పాపం పుట్టగానే ఆయన్ని చంపేయాలనుకున్నటువంటి సొంత మామతో ఆయన రక్షింపబడ్డాడు. చిన్నప్పుడే రాత్రికి రాత్రి పుట్టగానే యమునా నదిని దాటాల్సినటువంటి భయంకరమైన పరిస్థితి. అక్కడి నుంచి ఆయనని తీసుకెళ్లి గోకులంలో వదిలితే అక్కడ పూతన అనే రాక్షసి స్థానాన్ని పాలిచ్చి చంపాలని ప్రయత్నించడం. బకాసు ఎంతోమంది బండి రాక్షసుడని, ఆ రాక్షసుడని, ఈ రాక్షసుడు ఎంతోమంది ఆయన మీద దాడులు చేశారు. అన్నిట్లో కూడా ఆయన తప్పించుకున్నాడు. అక్కడి నుంచి నేరుగా ఆయనకి సర్పంతో పెద్ద యుద్ధం జరిగింది. ఆ సర్పాన్ని కూడా ఆయన మదాన్ని అణిచాడు. ఆ విధంగా గోకులాన్ని వదిలి మధురైకి వచ్చినప్పుడు మధురలో ఆయనకి సొంత మేనమామ మనుషులు మల్లూరులు వీళ్ళతో పెద్ద యుద్ధాలు జరిగినాయి. వాళ్ళని సంహరించిన తర్వాత, కుస్తీ యోధులను సంహరించిన తర్వాత కంసునితో వచ్చేటువంటి యుద్ధాన్ని ఆపడానికి కంసుని చంపాల్సి వచ్చింది. అక్కడి నుంచి అనేక మంది దుర్మార్గుల యొక్క కుట్రలకు తప్పించుకొని ఆయన అనేక కష్టాలకు లోనయ్యి ఆయన పుట్టింది చంద్రమహాదశ, 7 ఏళ్ళు కుజమహాదశ, రాహు దశలో చాలా కష్టపడిపోయినారన్నమాట. అప్పుడైనా అహ్మదాబాదు, గుజరాత్ వైపు వెళ్ళి అక్కడ సాందీప మహాముని దగ్గర విద్యాభ్యాసం చేశారు. చాలా లేట్ ఏజ్లో అనమాట. 16 ఏళ్ల తర్వాత రాహు దశలో ఇంటి నుంచి ఎక్కడో దూరకు వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి చదువుకున్నారు ఆయన. అలా చదువుకున్న తర్వాత ఆయన క్లాస్మేట్ కుచేలుడు అన్నమాట. ఆ విధంగా ఆయన గొప్ప చదువులు చదువుకొని సాందీప మహామునికి ఆయన కొడుకు తప్పిపోతే అతని కొడుకుని తెచ్చి ఇవ్వడం కూడా కృష్ణ పరమాత్ముడు చేశాడన్నమాట. అటువంటి కృష్ణ పరమాత్ముడు 80వ ఏట మనకు భగవద్గీత చెప్పారన్నమాట. కాబట్టి ఆయన గురించి ఎన్ని తెలుసుకున్నా తప్పు లేదండి. అటువంటి మహానుభావుడు మన భగవంతుడు నారాయణుడి యొక్క రూపంలో పుట్టినటువంటి శ్రీకృష్ణుడిని ఈరోజు తప్పకుండా చక్కగా పూజ చేద్దాం. ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుదాం. మీ గోపాలయ్య గారు.